బ్యాక్ టు లక్ష్మీ సుజాత మ్యాథ్స్ ట్యుటోరియల్. ఇప్పుడు మనం మెథడ్ 4 మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. అసలు మెథడ్ 4 ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది చూడండి. ఓకే, ఇప్పుడు మెథడ్ 4 మీద ప్రాబ్లమ్స్. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏమనుకుంటున్నాం, ఈక్వేషన్ 1 అని రాసుకుంటున్నాం. ఆ ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉండాలి, mdx ప్లస్ ndy ఫామ్. సో ఇది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సో ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉంది, mdx ప్లస్ ndy ఫామ్. So therefore equation 1 is in the form of mdx plus ndy equal to 0. ఇప్పుడు ఈ ఫామ్ మనకి ఎగ్జాక్ట్ అవ్వాలంటే ఏ కండిషన్ ఈక్వల్ అవ్వాలి, నాట్ ఈక్వల్ అవ్వాలి. ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, నాట్ ఈక్వల్ అంటే నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు m అనేది ఏంటి, dxకు ముందున్నది, ఇది y ప్లస్ y³ 3 ప్లస్ x²/2. ఓకే, n అంటే ఏంటి, 1/4 x ప్లస్ xy². ఓకే, ఇప్పుడు ఇది ఏ కండిషన్ చెక్ చేయాలి, ∂m/∂y. ∂m/∂y ఆఫ్ y ప్లస్ y³ 3 ప్లస్ x²/2. వైతో చేస్తున్నాం కాబట్టి వైఏ డిఫరెన్షియేట్ అవ్వాలి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్స్. సో ఇది ∂y ఆఫ్ y ఎంత, 1. ∂y ఆఫ్ y³ ఎంత, 3y². ఏ ఫార్ములా యూస్ చేస్తాం, d/dx of x to the power of n into x to the power of n minus 1 ఫార్ములా. సో 3y²/3, 3 క్యాన్సిల్, ఏమొచ్చింది 1 ప్లస్ y². ఓకే, ఇప్పుడు n అనే వేరియబుల్ దేంతో చేయాలి, xతో చేయాలి. సో ∂n/∂x, ∂x ఆఫ్ n అంటే ఏంటి, 1/4 x ప్లస్ xy². ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు 1/4 1 ప్లస్ y². ఎలా వచ్చింది, ఎక్స్తో చేస్తాం. ఎక్స్తో చేసినప్పుడు ఇక్కడ 1/4 ఉంది. సో ∂x ఆఫ్ x ఎంత, 1. ∂x ఆఫ్ x ఎంత, 1. ఇక్కడ ఏముంది, y². 1 ఇంటూ y² ఎంత, y². సో 1/4 1 ప్లస్ y². ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది, 1 ప్లస్ y². ఇది చేస్తే ఎంత వచ్చింది, 1/4 1 ప్లస్ y². సో ఇప్పుడు రెండు ఈక్వల్ అవ్వలేదు. సో దేర్ఫోర్ ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x. సో equation 1 is not an exact differential equation. Equation 1 not an exact differential equation అన్నాం. సో అది ఎగ్జాక్ట్ కానప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మెథడ్ 4లో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x. ఇప్పుడు దీని ఆన్సర్ ఎందులో రావాలి, x ఆర్ k. ఓకే, k ఈజ్ ద కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్, ఏదైనా రియల్ నెంబర్. సో ఇప్పుడు ఇది చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ని e⁻∫f(x) dx ఆర్ e⁻∫k dx చేస్తాం. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి మెథడ్ 4లో. సో 1/n అంటే ఏంటి, n అంటే ఇదే కదా, 1/4 x ప్లస్ xy². ∂m/∂y అంటే ఏంటి, ఇదే కదా, 1 ప్లస్ y² మైనస్ ∂n/∂x అంటే ఇదే కదా, 1/4 1 ప్లస్ y². సో 1/1/4 ఎలా రాసుకుంటాం, 1/1/4 4 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది, 4 ఈ రెండింటిలోంచి మళ్ళీ ఏం కామన్ తీయొచ్చు, x అనేది కామన్గా ఉంది. సో x కామన్ తీయండి, x ప్లస్ 1 ప్లస్ y² 1 ప్లస్ y² మైనస్ 1 ఇంటూ 1/4 1/4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y²/4. ఇప్పుడు 4/x 1 ప్లస్ y² ఇంటూ 1 మైనస్ 1/4 ఎంత, 3/4 3/4 y² మైనస్ y²/4 ఎంత, మైనస్ ప్లస్ 3y²/4. ఓకే, ఇప్పుడు LCM 2 4 తీయండి, 4/x 1 ప్లస్ y². ఇక్కడ ఈ రెండిట్లోంచి కామన్గా ఏం తీయచ్చు, 3 తీయచ్చు, 3 ఇంటూ 1 ప్లస్ y² డివైడెడ్ బై 4. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అయితే 4 4 1 ప్లస్ y² 1 ప్లస్ y² క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది, 3/x f ఆఫ్ x. ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x చేస్తే మనకి ఏమొచ్చింది, 3/x. ఆన్సర్ ఎందులో రావాలి, ఎక్స్లో రావాలి లేదా k కాన్స్టెంట్లో రావాలి. సో ఇక్కడ ఏమొచ్చింది, 3/x వచ్చింది. సో ఎక్స్లో వచ్చింది కాబట్టి మనకి f ఆఫ్ x. ఇప్పుడు ఇది వాల్యూ ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అది చూద్దాం.
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి దీనికి? ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది? 3/x వచ్చింది. సో 3/x dx. ఈ పవర్ 3 ఇంటిగ్రల్ 1/x dx. ఈ పవర్ 3 log x. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఏ లాగ్ బి. ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ బి. అంటే ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో ఎక్స్ ఉంది. సో ఏ పవర్ బి ఫార్ములా ఎలా రాస్తాం? లాగ్ ఎక్స్ క్యూబ్ కింద రాస్తాం. ఓకే, ఇదేమని రాస్తాం? ఈ పవర్ లాగ్ ఎక్స్ క్యూబ్. ఈ పవర్ లాగ్ మళ్ళీ ఎలా రాయొచ్చు? ఎక్స్ క్యూబ్ అవుతుంది కదా. ఈ పవర్ లాగ్ ఉంటే దీని ఆన్సర్ ఏమొచ్చింది? ఎక్స్ క్యూబ్ వచ్చింది. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్ క్యూబ్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు దేనికి మల్టిప్లై చేయాలి? ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఎక్స్ క్యూబ్. అది ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై ప్లస్ y cube by 3 plus x square by 2 dx plus మళ్ళీ n కూడా మల్టిప్లై చేయాలి. x cube by 4 x plus xy square dy equal to 0. ఇప్పుడు దీనికి మల్టిప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? x cube y, మళ్ళీ దీనికి కూడా మల్టిప్లై చేయండి. x cube y cube by 3. మళ్ళీ దీనికి కూడా మల్టిప్లై చేయాలి. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడ్. x 3 + 2 ఎంత? x పవర్ 5. x పవర్ 5 by 2 dx. x క్యూబ్ x పవర్ 4. x పవర్ 4 by 4 ప్లస్ x క్యూబ్ ఇంటూ x పవర్ 4. x పవర్ 4 y స్క్వేర్ by 4 dy ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏ ఫామ్లో ఉంది? దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఎగ్జాక్టా కాదా అని చూడాలి. సో ∂m1/∂y ∂n1/∂x మనం ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, ఇప్పుడు m1 అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు m1 అంటే ఏంటి? dxకు ముందున్నది m1. సో x క్యూబ్ y ప్లస్ x క్యూబ్ y క్యూబ్ by 3 by x పవర్ 5 by 2. అండ్ n1 అంటే ఏంటి? n1 అంటే dyకి ముందు ఉన్నది n1. సో n1 అంటే ఏంటి? x పవర్ 4 by 4 x పవర్ 4 y స్క్వేర్ by 4. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ∂m1/∂y. సో ∂m1/∂y. ∂by/∂y ఆఫ్ m1 అంటే ఇదే కదా, x క్యూబ్ y ప్లస్ x క్యూబ్ y క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ x పవర్ 5 by 2. సో ఇప్పుడు ∂by/∂y ఆఫ్, ఇప్పుడు ఏం చేయాలి? వైతో చేస్తున్నాం కాబట్టి వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఇందులో వై టర్మ్ ఉంది కదా. సో ∂by/∂y ఆఫ్ వై వాల్యూ ఎంత? 1 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ x క్యూబ్ బై 3 అనేది కాన్స్టెంట్. ∂by/∂y ఆఫ్ వై క్యూబ్ ఎంత? 3y స్క్వేర్. అగైన్ ఇదే ఫార్ములా, d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n-1. ఇక్కడ y ఉందా? లేదు. సో x అనేది కాన్స్టెంట్ మనం డిఫరెన్షియేట్ చేసిన దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ వచ్చింది ఏంటి? 3 క్యాన్సిల్ అయితే x క్యూబ్ 1 ప్లస్ y స్క్వేర్.
అంటే దీంట్లో ఎక్స్ క్యూబ్ ఉంది, దీంట్లో ఎక్స్ క్యూబ్ ఉంది. నేను కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 + y² వచ్చింది. ఓకే, నెక్స్ట్ n1 అంటే ఏంటో రాయండి. డో n1/∂x, డో/∂x ఆఫ్ n1 అంటే ఏంటి, ఇక్కడ ఉన్నదే కదా. సో x⁴/4 x⁴ y²/4. ఇప్పుడు డో/∂x ఆఫ్ x⁴ ఎంత డిఫరెన్షియేట్ అయితే 4x³ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, d/dx ఆఫ్ x⁴n. n ప్లేస్లో 4 ఉంది. 4x³ 4 క్యాన్సిల్. అది మళ్ళీ x⁴ ఉంది, సేమ్ ఫార్ములా 4x³ y²/4. 4 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, x³ కామన్ తీయండి. ఓకే, x³ 1 + y². ఇప్పుడు ఏం చెక్ చేయాలి, రెండు ఈక్వల్ అయినాయా లేవా. ఇది ఈక్వల్ అయిందా, x³ 1 + y², ∂m/∂y. ఇక్కడ x³ 1 + y² ∂n1/∂x. రెండు ఈక్వల్ అయినాయి. రెండు ఈక్వల్ అయితే ఈ కండిషన్ ఏంటి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దేర్ఫోర్ ∂m1/∂y = ∂n1/∂x. ఈక్వేషన్ 2 is an exact differential equation. ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దానికి జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏంటి, జనరల్ సొల్యూషన్ m1dx, ఇక్కడ y అనేది కాన్స్టెంట్, ప్లస్ n1dy, ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x in n1 = c. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ m1dx, ఇక్కడ y అనేది కాన్స్టెంట్, m1 అంటే ఏంటి ఇదే కదా, x³ y + x³ y³ 3 + x⁴5/2 dx. ఇక్కడ ఇంటిగ్రల్ x⁴n/dx ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1. ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం కాన్స్టెంట్, y అనేది కాన్స్టెంట్ ఫస్ట్ టర్మ్లో, ఇంటిగ్రల్ x³ dx ప్లస్ ఇక్కడ ఏం కాన్స్టెంట్, y³ 3 అనేది కాన్స్టెంట్, ఏమొస్తుంది x³ dx. ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి 1/2 అనేది కాన్స్టెంట్, x⁴5 dx. ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై అవుతుంది, ఈ ఫార్ములా. n ప్లస్లో ఏముంది, 3 ఉంది. సో y ఇంటూ x⁴n+1, 3 + 1 అంటే ఎంత, 4/4. y³ 3 x⁴4/4 ప్లస్ 1/2. n ప్లస్లో ఎంత ఉంది, 5 ఉంది. x⁴5 + 1 ఎంత, x⁴6/6. సో మనకి సాల్వ్ చేస్తే ఇది వచ్చింది, x⁴6/6 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, n1dy. n1లో x టర్మ్స్ లేనివి తీసుకోవాలి. అంటే ఇక్కడ n1 అంటే ఇది, x ఉందా, ఉంది. x ఉందా, ఉంది. సో ఏ టర్మ్ ఇండివిజువల్గా y అనేది లేదు. సో x ఉన్నాయి కాబట్టి ఏ టర్ము లేదు కాబట్టి దీని వాల్యూ ఏమైంది, 0 అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం జనరల్ ఈక్వేషన్లో. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఇంటిగ్రల్ m1dx ఫైండ్ అవుట్ చేస్తే ఇదే కదా వచ్చింది వాల్యూ, x⁴y/4 x⁴y³/4 3s are ఎంత, 12. x⁴6/6 2s are ఎంత, 12 ప్లస్ ఇంటిగ్రల్ n1dy అంటే ఏమొచ్చింది, 0 కదా, 0 = c. సో ఫైనల్లీ జనరల్ సొల్యూషన్ ఏంటి, x⁴y/4 x⁴y³/12 x⁴6/6
12 ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మెథడ్ 4లో సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చాడు? గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోండి, దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇదే ఫామ్లో ఉండాలి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో. ఇప్పుడు ఆ ఫామ్లో ఉందా x³ - 2y² dx, ఇది m ప్లస్ ndy 2xy అనేది n. ఇదే ఫామ్లో ఉంది, mdx ప్లస్ ndy ఫామ్. సో therefore equation 1 is in the form of mdx plus ndy equal to 0. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఎగ్జాక్టా కాదా అని చూడాలి. సో dou m by dou y ఆఫ్ m అంటే ఏంటి? x³ - 2y². ఎప్పుడు చెప్పేదే ఏంటి? వైతో చేసినప్పుడు వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఎక్స్తో చేసినప్పుడు పార్షియల్లీ ఎక్సే డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఇక్కడ దేంతో చేస్తున్నాం? ఏ వేరియబుల్? వైతో చేసినప్పుడు వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ వై ఉందా? లేదు. సో x³ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్. సో అది డిఫరెన్షియేట్ అయిన దాని వాల్యూ ఏంటి? 0. ఇక్కడ మైనస్, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, ఇక్కడ y ఉంది కదా, y². ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అవుతుంది? d/dx ఆఫ్ x⁴n. దాని ఫార్ములా ఏంటి? n × x⁴n - 1. ఇక్కడ x ప్లేస్లో y ఉంది, n ప్లేస్లో 2 ఉంది, అంటే ఫార్ములా 2y 2 - 1. ఇక్కడ మైనస్ 2 2s are 4. y⁴2 - 1 1y. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? dou(n/dou)x. dou/dou(x) ఆఫ్ n అంటే ఏంటి? 2xy. సో ఇప్పుడు ఏంటి? ఎక్స్తో డిఫరెన్షియేట్ అవుతుంది, ఎక్సే డిఫరెన్షియేట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, y అనేది కాన్స్టెంట్. dou/dou(x) ఆఫ్ x ఎంత? 1 × 2y 2y. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయా? అవలేదు. సో ఈక్వేషన్ 1 ఏంటి? నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేర్ఫోర్ ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏమైంది? ఈక్వల్ అవ్వలేదు. సో ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది ఎగ్జాక్ట్ కానప్పుడు మెథడ్ 4లో ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1/n dou(m/dou)y dou(n/dou)x. మనం అది ఆన్సర్ ఎందులో రావాలి? ఐదర్ ఎక్స్లో రావాలి లేదా k అనే కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ 1/n అంటే ఏంటి? 2xy. ఇక్కడ dou(m/dou)y అంటే ఏంటి? -4y. మైనస్ dou(n/dou)x అంటే ఏంటి? 2y. ఇప్పుడు -4 2 6y. ఇది 2xy. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? 6 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y క్యాన్సిల్ అవుతుంది. సో -3/x. ఇప్పుడు ఆన్సర్ ఎందులో వచ్చింది? మనకి ఎక్స్లో వచ్చింది, దాన్ని f(x) అనుకుంటాం. ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రల్ f(x) dx. f(x) అంటే ఏంటి? -3/x. ఇప్పుడు ఈ పవర్ -3 1/x dx. ఇప్పుడు 1/x dx ఫార్ములా ఏంటి? log x. ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను, a log b ఫార్ములా ఏంటి? log a పవర్ b. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? -3. b ప్లేస్లో ఏముంది? x ఉంది. సో a పవర్ b ఫార్ములా రాద్దాం. ఇప్పుడు ఇదేంటి? x⁻³ వచ్చింది. ఇది ఎలా రాయొచ్చు? 1/x³ కింద రాయొచ్చా?
ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైంది మనకి 1/x³ ఆ 1/x³ దేనికి మల్టిప్లై చేయాలి ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయండి ఓకే ఇప్పుడు 1/x³ నేను ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తున్నాను 1/x³ into x³ minus 2y² into dx ప్లస్ ఇక్కడ కూడా 1/x³ మల్టిప్లై చేయండి 2xy dy ఈక్వల్ టు 0 ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా చూడండి ఫస్ట్ టర్మ్ x³ ఉంది ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది 1 వచ్చింది మైనస్ 2y²/x³ ఇది మల్టిప్లై అయింది dx ప్లస్ ఇక్కడ n టైమ్స్ క్యాన్సిల్ అయింది ఇంకా 2 ఉన్నాయి అంటే 2y/x² dy ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 2 అగైన్ ఈక్వేషన్ 2 ఏ ఫామ్లో ఉంది therefore equation 2 is in the form of m1 dx plus n1 dy equal to 0. Therefore equation 2 is in the form of m1 dx plus n1 dy equal to 0. ఇది ఎగ్జాక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనం ∂m1/∂y ∂n1/∂x చెక్ చేసుకోవాలి m1 అంటే ఏంటి dxకు ముందు ఉన్నది 1 మైనస్ 2y² x³ n1 అంటే ఏంటి 2y/x². ఈ 1/x²ని నేను x⁻−2 కింద రాసుకున్నాను. ఇప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి ∂m1/∂y. ఇప్పుడు ∂y ఆఫ్ m1 అంటే ఏంటి 1 మైనస్ 2y²/x³ ఇక్కడ ∂y ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి దాని వాల్యూ 0 మైనస్ 2/x³ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు y² మనం డిఫరెన్షియేట్ చేస్తే 2y అవుతుంది. సో ఇదేంటి మైనస్ 4y/x³ ఓకే మనం ∂m1/∂y చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ∂n1/∂x. ఇప్పుడు ∂x ఆఫ్ 2y(x⁻−2) అంటే ఇక్కడ ఏం కాన్స్టెంట్ 2y అనేది కాన్స్టెంట్. ఏ వేరియబుల్కి మనం డిఫరెన్షియేట్ చేయాలి x అనే వేరియబుల్కి మనం డిఫరెన్షియేట్ చేయాలి 2y-2 x⁻−3 -2 -1 ఎంత -3 కదా. సో ఇదేమొచ్చింది -4y/x³. ఇప్పుడు దీని వాల్యూ ఏమొచ్చింది -4y/x³. ఇప్పుడు దాని వాల్యూ ఏమొచ్చింది -4y/x³. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయా ఈక్వల్ అయినాయి. సో దేర్ఫోర్ ∂m1/∂y ఈక్వల్ టు ∂n1/∂x. ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. దానికి జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇంటిగ్రల్ m1 dx ఇక్కడ y అనేది కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ n1 dy ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x ఇన్ n1 అంటే x ఇన్వాల్వ్ n1లో x ఇన్వాల్వ్ అవని మనం తీసుకోవాలి ఈక్వల్ టు c ఓకే ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇప్పుడు ఇంటిగ్రల్ m1 dx m1 అంటే ఏంటి ఇదే కదా 1 మైనస్ 2y²/x³ dx. ఇప్పుడు ఇది విడివిడిగా రాయండి ఇంటిగ్రల్ dx -2/y² ఇంటిగ్రల్ x⁻³ dx. ఇప్పుడు ఇంటిగ్రల్ dx ఫార్ములా ఏంటి x -2/y². ఇక్కడ x⁻³ ఉంది ఫార్ములా చూడండి x⁻n dx xn+1/n+1 అంటే x⁻³ +1 ఎంత x⁻−2 -3 +1 ఎంత -2. సో x⁻−2 2 క్యాన్సిల్. ఇక్కడ ఎంత మిగిలింది x మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/x²y². ఓకే ఇప్పుడు ఇంటిగ్రల్ m1 dx ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటిగ్రల్ n1 dy. ఇప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టర్మ్స్ తీసుకోవాలి x లేనివి తీసుకోవాలి. ఇక్కడ x ఉందా ఉంది సో తీసుకోలేము. సో దీని వాల్యూ ఏమవుతుంది 0. ఓకే ఇప్పుడు m1 dx ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది వచ్చింది
n1 dy ఫైండ్ అవుట్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ m1 dx చేస్తే మనకి ఇది వచ్చింది. ఈ టర్మ్ రాసిన x ప్లస్ 1/x² y². ఇంటిగ్రల్ n1 dy సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 ఈక్వల్ టు c. ఓకే, ఫైనల్లీ మనకి జనరల్ సొల్యూషన్ ఏమొచ్చింది, x ప్లస్ 1/x² y² ఈక్వల్ టు c. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో మెథడ్ 4లో నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. వాటికి సొల్యూషన్స్ ఈ రెండు. ఓకే.